మరణాత ప్రభునందు ప్రియమైన వారలారా, మోషే సుకోపవాస ధ్యానములలో 39వ రోజు ఆయన సముఖములో దేవాది దేవుని హృదయ అంతరంగిక దైవ వాక్కులను వీక్షించుటకు ఆశతో ఆసక్తితో ఇన్ని దినములు వేగిరపడుచు ఆయన వాక్యము వినుచున్న మీ అందరి మీద దేవాది దేవుని కృపా మహిమా సమృద్ధి తండ్రి నూరంతలుగా దయచేయునుగాక. ఆమెన్. మరణాత ప్రభునందు ప్రియమైన వారలారా, నిన్నటి దినము 38వ అధ్యాయములోని వధస్థానమయ్యున్న బలిపీఠమును గురించి, శుద్ధికి సూచనైన గంగాళమును గురించి, దైవ సంఘమునకు సాదృశ్యమైన ప్రత్యక్షపు గుడారపు ఆవరణమును గురించి, ఆ రీతిగానే ఇశ్రాయేలీలైన వారు దేవుని యొక్క మందిర పని కొరకు తీసుకొని వచ్చిన ఘనమైన కానుక, దాని యొక్క లెక్కను గురించి అనేక అంశములను ధ్యానించిన వారమై ఉన్నాం. ఈ దినము 39వ అధ్యాయములోని కొన్ని విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను. వాక్యములోనికి వెళదామా? పరిశుద్ధ గ్రంథము నుండి ధర్మశాస్త్ర గ్రంథము నిర్గమాకాండము 39వ అధ్యాయము ప్రారంభ వచనము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పరిశుద్ధ స్థలములో అహరోను చేయు సేవ నిమిత్తము నీల ధూమ్ర రక్త వర్ణములు గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయుడవైన మా పరలోకపు తండ్రి, నీకు వందనములు. నాయనా, ఈ మోషే సుకోపవాస ధ్యానములలో 39వ సాయంకాల ధ్యానములో చివరి దినములో మేము నిలిచి ఉండగా, ఈ దినము ప్రధాన యాజకుడవై ఉన్న నీవు మమ్ములనందరినీ ప్రతిష్ఠించండి. ప్రధాన యాజకునిలో ఉన్న మహిమ ఆశీర్వాద స్థితిని నీ దాసుడను అభిషిక్తునను యాజకుడనైన నన్ను మరుగుపరచి నీ సంఘమునకు మీరు అందించండి. రేపు నీ మందిరములో జరుగుతున్న తైలాభిషేక పండుగలలో త్రిత్వమయ్యున్న మీరు పరలోక పరిశుద్ధుల సమూహములతో, భక్తుల ప్రవక్తల యొక్క ఆత్మలతో మా మధ్యకు దిగివచ్చి బహిరంగ యాజక అభిషేకములో నీ యొక్క ఆత్మ మహిమ అభిషేకమును మిళితము చేసి నీ బిడ్డలను మీరు అభిషేకించమని, నీ వాక్యపు దీవెనలతో నీ బిడ్డలందరినీ నీవే ఆశీర్వదించమని అద్వితీయుడైన యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము నిరంతరము మన ఎల్లరకును తోడయుండును గాక. ఆమెన్. బ్రతుకంతటన్ కృపాక్షేమములే, ఇక బ్రతుకంతటన్ కృపాక్షేమములే, వదలకుండగవాత్సు నాతో సుదినము గల్గు నా పదల్ సంపదలో, గనుక నాకేమి కొదువా నాదుడుండా. దేవేష్టులారా, ఈ 39వ అధ్యాయము మనము గమనించినట్లయితే నిర్గమాకాండము 28వ అధ్యాయమునకు చాలా దగ్గరగా ఉన్న అధ్యాయము.
నిర్గమాకాండము 28వ అధ్యాయములో యాజక వస్త్రములు శిరస్సు నుండి పాదముల వరకు ఉన్న యాజక వస్త్రములలో ఉన్న ప్రతి ఒక్క స్థితిని కూడా క్షుణ్ణముగా చూచిన వారమై ఉన్నాం. 28వ అధ్యాయములో దేవాది దేవుడు మోషేకు తెలియచేసిన ఆ ప్రశస్తమైన ప్రతిష్ఠిత యాజక వస్త్రమును ఈ 39వ అధ్యాయములో వీరు తయారు చేసిన విధము కనబడుతూ ఉంది. సంతోషం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క 39వ అధ్యాయములో ఉన్న కొన్ని భాగములను మీ ముందు ఉంచి నేను వాక్యములోనికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. మనము చూస్తే మొట్టమొదటిగా ఈ 39వ అధ్యాయ ప్రారంభము దైవ ఆజ్ఞ నియామకము కనబడుతుంది. 2వ వచనము నుండి మనము గమనించినట్లయితే 5వ వచనము వరకు యాజక పై వస్త్రముగా కనబడుచున్న విచిత్రమైన పని కలిగి దేవుని యొక్క మహిమ ప్రభావమును ఉరీమును తుమ్మీమును మోస్తూ ఉన్న ఏపోదు వస్త్రము మనకు కనబడుచున్నట్లుగా మనము చూస్తున్నాం. 6-7 వచనములలో దేవుని యొక్క మహిమను యాజకునిలో చూపించడానికి ఇశ్రాయేలీల యొక్క నామములు, గోత్ర నామములు కలిగిన భారభరితమై ముద్రించబడిన 2 పచ్చలు యాజకుని యొక్క భుజస్కంధముల మీద కనబడుతూ ఉన్నాయి. 8-12 వచనముల వరకు మనము గమనించిన వారమైతే ఈ యొక్క ఏపోదు మీద కనబడుచున్న విధాన పథకము 12 గోత్రముల యొక్క నామములు మనకు కనబడుచున్నాయి. 22వ వచనము నుండి 26వ వచనము వరకు యాజకుని మధ్య వస్త్రమైన ఏపోదు నిలువుటంగి నీలి రంగు కలిగి బాదము పువ్వులు కలిగి గంటలు కలిగినటువంటి నిలువుటంగి, ఏపోదు నిలువుటంగి మనకు కనబడుతూ ఉంది. 27వ వచనము నుండి 29వ వచనం వరకు మనము చూచినట్లయితే యాజకుని సన్ననార చొక్కాయి, సన్ననార లాగు అతని యొక్క లోపలి వస్త్రములు లేదా దహన బలిపీఠము యొద్ద ధరించే వస్త్రమైనటువంటి యొక్క సేవా వస్త్రము మనకు కనబడుతూ ఉంది. 30వ వచనము నుండి 32వ వచనము వరకు యాజక కిరీటము మనకు కనబడుతూ ఉంది. 33వ వచనము నుండి చివరి వచనమైన 43వ వచనం వరకు మనము చూచినట్లయితే దేవుడు మోషేకు కనపరిచిన ప్రత్యక్షపు గుడారము, దైవాత్మ చేత బెసలేలు అహోలియాబు దైవ మహిమను బట్టి దేవుడు కనపరిచిన విధముగా నిర్మాణము చేసిన దైవోపకరణాలు సమస్తము కూడా పరిపూర్ణమైన స్థితిలో ఏర్పాటు చేయబడిన స్థితి మనకు కనబడుతుంది. సంతోషం. ఈ దినము యాజక వస్త్రముల కంటే పూర్వము యాజకులు అంటే ఎవరు, అంతకంటే ముఖ్యముగా యాజకుని యొక్క విధులు, ప్రధాన యాజకుడైన క్రీస్తులో ఉన్నటువంటి యాజక ధర్మ విధులు, యాజకుని వస్త్రము, ప్రధాన యాజకుడైన క్రీస్తు అనబడిన దేవదేవుని యాజక వస్త్రములను గురించి చాలా క్లుప్తముగా నేను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను.
ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చూచినట్లయితే యాజకులు ఎందుకు, యాజకత్వము ఎందుకు? ఆదాము కాలములో లేదు యాజకత్వము, నోవాహు కాలములో లేదు యాజకత్వము, అబ్రహాము కాలములో లేదు యాజకత్వము. కేవలము మోషే కాలములో మాత్రమే ఏర్పాటు చేయబడినది యాజకత్వము. దేవుని యొక్క సంకల్పము యాజకత్వము. దేవుడు తన ప్రజలను పాలించుటకు రాజును తన హృదయములో కోరుకోలేదు. తన ప్రజలను నడిపించడానికి దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నారు. ఒకరు యాజకుడు, రెండవ వ్యక్తి ప్రవక్త. యాజకుడు దైవ అంతరంగమును సంఘమునకు విడచెప్పేవాడు. ప్రవక్త దైవ ఉద్దేశమును తెలుసుకునేవాడు. యాజకుని యొక్క నియామకమును మనము చూచినట్లయితే నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనములో దేవుని అంతరంగ ఉద్దేశము, నేను వారితో వారి మధ్య నివసించున్నట్లు వారు నాకొక మందిరమును నిర్మించవలెను. దేవుడు వారి మధ్య నివసించాలి అని కోరుకున్నాడు. నివసించుచున్న దేవునికి సేవకునిగా ఏర్పాటు చేయబడి ప్రతిష్ఠించబడిన వాడే యాజకుడు. యాజకుడు అనగా అర్థము దేవుని సేవకుడుగా మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, నిర్గమాకాండము 28వ అధ్యాయము ప్రారంభ వచనములో మనం చూస్తున్నాం, దైవ ఆవరణములో లేదా ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు దేవుడు ప్రతిష్ఠించుకొనిన వ్యక్తి ఈ యాజకుడు. ఈ దినము యాజకుడనైన నేను ప్రధాన యాజకుడైన అహరోనును గురించి, నిత్య యాజకుడు అయిన క్రీస్తు యేసును గురించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క యాజకత్వమును మొట్టమొదట కోరుకున్న వ్యక్తి దేవాది దేవుడే. తన ప్రజలను ప్రేమించాడు. ప్రేమించిన తన ప్రజల పక్షముగా మధ్యవర్తిగా యాజకునిని ఎన్నుకొన్నాడు. యాజకుడు అంటే దైవ ప్రజలకు, ప్రజల చేత స్తుతి నొందుచున్న దేవునికి మధ్యవర్తి, అనుసంధానకర్త. అంత మాత్రమే కాదు, యాజకుడు అంటే దైవజనుడు చెప్పిన మాట, ప్రతి రాజ్యమునకు రాజు ఉన్నట్లుగా, ప్రతి రాజ్యమునకు న్యాయాధిపతి ఉన్నట్లుగా దేవుని రాజ్యమునకు సంఘము పట్ల బాధ్యతను వహించేవాడే యాజకుడు. నీ యాజకుడు దైవ సమక్షములో నీ గురించి సాక్ష్యము చెప్పవలసిన వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుని యొక్క పనులు లేదా విధులు ఏమిటి, ఎందుకు దేవుడు యాజకుణ్ణి ప్రత్యేకపరుచుకున్నాడు అనే అంశమును ఈ దినము నేను ఎక్కువగా మీతో మాట్లాడాలని కోరుకున్నాను. మనము చూస్తే యాజకుని యొక్క విధులలో అతి ప్రధానమైన ప్రాముఖ్యమైన 10 విధులను ఈ దినము నేను మీ ముందు ఉంచుతాను. యాజకుని యొక్క 10 విధులు. మొట్టమొదటిగా చూచినట్లయితే యాజకుడు ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరములో నివసించవలసిన వాడై ఉన్నాడు. లేదా ఈ అహరోనునే మనము గమనించినట్లయితే యాజకుడు నిత్యము ప్రత్యక్షపు గుడారములో నివసించవలసిన వాడై ఉన్నాడు. ఒక మాటను చూద్దామండి. ధర్మశాస్త్ర గ్రంథములో భాగమైన లేవియాకాండము 10వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, యెహోవా అభిషేక తైలము
మీ మీద ఉన్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నుండి బయలు వెళ్ళకూడదనను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చునప్పుడు, ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూచినట్లయితే మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నుండి బయలు వెడలకూడదు అని అభిషేకము మీ మీద ఉన్నది కనుక. అనగా యాజకుడు దేవుడు తనకిచ్చిన దైవ సంఘమును, దైవ సేవను విడిచి తిరగకూడదు అని దైవవాక్యము తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూస్తే మన ప్రభువు ప్రధాన యాజకుడుగా, నిరంతర యాజకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యాజకుడు ప్రత్యక్షపు గుడారములో ఉంటే మన ప్రధాన యాజకుడైన దేవుడు దేవుని యొక్క సింహాసన కుడిపార్శ్వమందు కూర్చొనిన దైవ యాజకుడుగా మనకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో మనము చూస్తే నిరంతర యాజకత్వములో ఆయన కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఒక మాటను చూపిస్తానండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము, మరియు ఆ యాజకులు మరణము పొందుచు చేత ఎల్లప్పుడూ ఉండుట సాధ్యము కానందున అనేకులైరు, కానీ ఈయన నిరంతరముగా ఉన్నాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారికి సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉండెను. ఈయన నిరంతర యాజకుడు, సంపూర్ణ యాజకుడు, నిత్యము దైవ సాన్నిధ్యములో నివసించుచున్నవాడిగా మన ప్రభువు కనబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒకటి, యాజకుని మొదటి విధి, ఇతడు ప్రత్యక్షపు గుడారములో నిత్యము కనబడాలి. రెండవదిగా మనము చూస్తే ఇతడు చేసే రెండవ పని బలిని అర్పించుట. లేవియాకాండములోనే మరి ఒక చక్కని మాట, లేవియాకాండము 9వ అధ్యాయము ప్రారంభము నుండి అనేక విషయాలు మనకు కనబడుతున్నాయి. 4వ వచనం ఒకదాన్ని చదివి వినిపిస్తాను. సమాధాన బలిగా కోడెను పొటేలును నూనెతో కలిపిన నైవేద్యమును తీసుకొని రండి, నేను యెహోవా మీకు కనబడును అని చెప్పుము. ప్రభునందు ప్రియమైన వారులారా, యాజకుడు చేసే పని దేవునిని కనపరచడానికి, నేడు యెహోవా మీకు కనబడును అని చెప్పుము. యాజకుడు చేస్తున్న పని బలులను అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రధాన యాజకుడైన మన ప్రభువు కోడెలను, పొటేళ్లను, మేకలను బలిగా అర్పించలేదు. కానీ మన ప్రభు యొక్క అర్పణ తన్ను తాను కనపరుచుకొనడానికి, పరలోక మహిమని మనకి ఇవ్వడానికి ఏం చేశాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనము నుండి చూస్తే, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడయుండి. ఈ ప్రధాన యాజకుడు మనుష్యుల చేత నిర్మాణము చేయబడిన ప్రత్యక్షపు గుడారమునకు కాదు యాజకుడు, దేవుని చేత నిర్మాణము చేయబడిన పరిశుద్ధాలయమునకు యాజకుడుగా ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ యాజకుడైతే నిత్యము బలులను అర్పించడానికి నిరంతరము నిలవబడే ఉంటాడు. మీరు చూడండి, ప్రత్యక్షపు గుడారములో దహన బలిపీఠము మొదలుకొని
గంగాళము, పరిశుద్ధ స్థలములో సముఖపు రొట్టెల బల్ల, ధూపవేదిక, ఆ రీతిగానే మనము చూచినట్లయితే వెలుగుచున్న దీపవృక్షము, అతి పరిశుద్ధ స్థలములో దైవ మందసము, కరుణాపీఠము. ఎక్కడ కూడా యాజకుడు కూర్చుండడానికి ఎటువంటి అవకాశము లేదు. ప్రత్యక్షపు గుడారములో ప్రవేశించిన యాజకుడు నిత్యము నిలవబడే ఉండాలి. ఎందుకంటే తన కార్యము ఎన్ని బలులను అర్పించినా సంపూర్తి కానిది. వారి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము నిత్యము జరుగుతూ ఉండాలి. కానీ ప్రధాన యాజకుడైన మన ప్రభువు తాను ఒకే ఒక్క బలిని అర్పించాడు. పరిశుద్ధమైన వధించబడిన గొర్రెపిల్లగా కలువరిలో తన్ను తాను అర్పించుకొని, మనం చూస్తే ఈయనైతే పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రతి ప్రధాన యాజకుడును అర్పణను, బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఆయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ధర్మశాస్త్రము అర్పణలను అర్పించువారున్నారు గనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉండును. ధర్మశాస్త్రములు అర్పణలు అర్పించేవారు యాజకులైతే, తన్ను తానే అర్పణగా అర్పించుకున్న దేవాది దేవుడైన క్రీస్తు అందరికంటే ప్రధాన యాజకుడు. 2, యాజకుడు చేసిన పని ప్రజల పాపములను పోగొట్టి దేవునిని కనపరుచుటకు బలులు అర్పించుట. క్రీస్తు కూడా దీన్నే చేస్తూ ఉన్నాడు. తన్ను తాను అర్పించుకొని కనపరుచుకున్నాడు. 40 దినములు ఆరోహణమునకు పూర్వము, పునరుద్ధానము తరువాత అనేక పర్యాయములు అగుపడుచు అని రాయబడింది. ప్రత్యక్షత. 3వదిగా మనం చూస్తే యాజకుని యొక్క పని ప్రజలను ఆశీర్వదించుట. లేవియాకాండము 9వ అధ్యాయము 23వ వచనము, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యాజకుడు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ప్రజల పక్షమున విజ్ఞాపన చేసి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడింది. దీవెనను బట్టి మహిమ వచ్చింది. వచ్చిన మహిమ వారి కంటికి కనబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, క్రీస్తు అనబడిన ప్రధాన యాజకుడిలో కూడా ఈ స్థితిని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనములో మనము చూస్తే, ఆయన వారిని బేతనియ వరకు తోడుకొని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. అక్కడ ప్రత్యక్షపు గుడారములో యాజకుడు చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. నూతన నిబంధన యాజకుడు ఇక్కడ చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆడ మహిమ కనబడింది. ఇక్కడ మహిమను ధరించుకొని మహిమను బట్టి సర్వలోకమును ఆయన కొరకు సంపాదించారు. ఏది అసలైన మహిమ? ప్రభునందు ప్రియమైన వారలారా, యాజకుడు చేసే 4వ పని ఉపదేశించుట లేక బోధించుట. ఒక మాట నేను మీ ముందుంచాలని కోరుకుంటూ ఉన్నానండి. లేవియాకాండము 10వ అధ్యాయము 11వ వచనములో మనము చూచినట్లయితే, యెహోవా మోషే చేత ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను వీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. ప్రభునందు ప్రియమైన వారులారా, యాజకుడు బోధించవలసిన వారై ఉన్నారు. యాజకుడు కట్టడలను నియమించవలసిన వారై ఉన్నారు. తరతరములకు నిలిచి ఉండగలిగిన దైవ వాక్యమును వారి జీవితములో ముద్ర వేయవలసిన వారై ఉన్నారు.
మన ప్రధాన యాజకుడైన క్రీస్తు జీవితాన్ని మనము చూచినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మనం చూస్తే, క్రీస్తు అనబడిన యాజకుడు, ఆయన మహిమ స్థితి కనబడుతుంది. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు. ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అక్కడైతే యాజకుడు మాట్లాడుతున్నాడు, కానీ ఈ యొక్క నూతన నిబంధనలో అయితే ప్రధాన యాజకుడిగా దిగి వచ్చిన దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినం ఆ దేవాది దేవుడే వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు దిగి వచ్చింది. ఈరోజు ఆ వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చూస్తే ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రవచనములను నిర్మించెను. ఆయన ద్వారా ప్రవచనాలు నిర్మించబడ్డాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునై ఉండి తన మహత్తుగల మాటల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణమును తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెనబా. ఎంత చక్కని మాటలండి. దేవుడంట తన మాటల చేత సమస్తమును నిర్వచించి, మాట ద్వారానే సమస్తాన్ని నిర్వహించాడండి. మాటను బట్టి సృష్టిని చేశాడు. ఆదిలో మాటను బట్టి ఇశ్రాయేలీలకు అరణ్యములో ఆహారాన్ని ఇచ్చాడు. ఆ మాటకే జీవమిచ్చి మనుష్యునిగా ఈ లోకములోనికి పంపించాడు. ఆ మాటే నిర్జీవమైన స్థితిలో మరణములో ఉన్న లాజరును బయటకు రాని పిలిచింది. ఆ మాటే 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచింది. ఆ మాటే స్వస్థతనిచ్చింది. ఆ మాటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనక వీరిని క్షమించని విజ్ఞాపన చేసింది. ఆ మాటే నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవని దేవునితో కూడా నివాసము చేయడానికి, ఆయన సింహాసనమందు మనలను కూర్చుండబెట్టడానికి ఎదురు చూస్తూ ఉంది. ఎంత చక్కని మాటలో మనము చూస్తే, ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రవచనములు నిర్మింపబడిను. అంత మాత్రమే కాదు, మనము చూచినట్లయితే మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి, పాపముల విషయములలో పరిశుద్ధ రక్తము చేత శుద్ధీకరణ చేశాడు మన ప్రధాన యాజకుడు. ముందుకు వెళదాం. 4వదిగా చూస్తే, మొట్టమొదటిగా చెప్పాను, యాజకుని పని దేవుని మందిరములో నివసించుట. 2, యాజకుని పని దేవునిని చూపించుటకు బలి అర్పించుట. 3, యాజకుని పని ప్రజలను ఆశీర్వదించుట. 4, యాజకుని పని ఉపదేశము చేయుట. 5, యాజకుని పని దీపమును క్రమపరచుట. దీపము అనగా సంఘము. ఒక మాటను చూద్దామండి. పాత నిబంధన యాజకుని మనము చూచినట్లయితే, లేవియాకాండము 24వ అధ్యాయము 4వ వచనము, చేసుకో.
అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. దీపవృక్షమును గురించి మాట్లాడుచు రాయబడిన మాట, ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ప్రదీపము నిత్యము వెలగాలి అంటే యాజకుడు ప్రదీపములను నిత్యము చక్కపరచాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, మన ప్రభువు కూడా ప్రదీపములుగా దేవుని యొక్క ప్రక్కపు బల్లెపు పోటులో నుండి పరిమళ సువాసనగా విరబూసిన పెండ్లి కుమార్తె సంఘమును అధమమొక్క పాపమైన అంటనీయకుండా పాపమును చూచి అంటూ 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 అని పరమదేవుని మహిమ ఎదుట దాగి ఉన్న బండ సందులో దాగి ఉన్న పావురము వలె దైవ స్వరమునకు ఎదురు చూచుచున్న వారిని ప్రభువు చక్కపరుస్తూ ఉన్నాడు. ఒక మాటను చూపిస్తానండి. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో, నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను వానితో కలిసి భోజనము చేయుదుము. ప్రభు అంటున్నాడు. చక్కని పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మనకు కనపడుతుంది. హృదయమనిడి తలుపు నోద యేసునాదుండు, హృదయమనిడి తలుపు నోద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. ఎందుకయ్యా ప్రభు తట్టుచున్నాడు అంటే, నేను జయించాను. నీవు జయిస్తే లోకములోనికి సాతానుడు తెచ్చిన పాపాన్ని ఒకటి లోకాన్ని జయించాలి, 2 పాపాన్ని జయించాలి, 3 పాపమునకు జనకుడైన సాతానుని జయించాలి. నేను జయించి ఉన్న ప్రకారము జయించు వానిని, ఈ 3 ఎవరు జయిస్తారో వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అందుకండి దేవుడు మనందరినీ చక్కపరచాలని ప్రధాన యాజకుడిగా కోరుకుంటున్నాడు. మనం చూస్తే ప్రధాన యాజకుని 5వ పని దీపము అనగా సంఘము, దీపమును చక్కపరచుట. 6వదిగా మనము చూచినట్లయితే సముఖపు రొట్టెలను దొంతరులుగా పెట్టుట. ఒక మాటను చూపిస్తాను. పాత నిబంధన యాజకుడు లేవ్యాకాండము 24వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు కనబడుతున్నాయి. ఎందుకంటే నేను సముఖపు రొట్టెలను గురించి చెప్పినప్పుడు అనేక విషయములను దీని గురించి చెప్పిన వాడనై ఉన్నాను. పాత నిబంధన యాజకుడు లేదా ఆరోను యొక్క కుమారులు సేరు గోధుమ పిండితో 12 భక్ష్యములను వారే తయారు చేయాలి. వారే తయారు చేసి ఆ సముఖపు రొట్టెల బల్ల మీద 2 దొంతరలుగా ఉంచాలి. 6 భక్ష్యములు. ఈ దొంతరుల మీద అనుదినము స్వచ్ఛమైన సాంబ్రాణిని దేవునికి ధూపద్రవ్యముగా వేయాలి. విశ్రాంతి దినమున పరిశుద్ధ స్థలములో నిలిచి ఇశ్రాయేలీల అందరిని వీరు భరించడానికి సూచనగా ఈ 12 భక్ష్యములు యాజకులు భుజించాలి. మరలా 12 భక్ష్యములను విశ్రాంతి దినమున తయారు చేసి ఈ యొక్క సముఖపు రొట్టెల బల్ల మీద పెట్టాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, యాజకుడు ఈ యొక్క సముఖపు రొట్టెలను దొంతరులుగా లేదా వారిని తన హృదయములో భరించుచున్నవాడిగా కనబడుతున్నాడు. కానీ క్రీస్తు అనబడిన ప్రధాన యాజకుని మనం చూస్తే
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయములో మనము చూస్తే ప్రభు తెలియచేయుచున్న మాట, తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇదిగో మీ కొరకైన నా శరీరము, యాజకుడైతే గోధుమ పిండితో చేసిన భక్ష్యములను ఇశ్రాయేలీలకు సాదృశ్యముగా తాను భుజించాడు. ఈ యొక్క ప్రధాన యాజకుడు, నూతన నిబంధన యాజకుడైన క్రీస్తు తన శరీరమునే ఒక భక్ష్యముగా మార్చి, మీ అందరి కొరకు విరవబడుచున్న నా శరీరము, నేను వచ్చు వరకు జ్ఞాపకార్థముగా దీనిని చేయుడి అని తన శరీరాన్ని ఇచ్చాడండి. అందుకొను రొట్టెతో ఆయన శరీరము నాందుకొందుము మర్మ మదియద్భుతంబు ఎందారెన్నో మార్లి వందల ఏండ్లలో వందించి నన్ను బాధాయు తరుగులేదు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యాజకుడు తన్ను తానే విరిచి మనందరికీ ఇవ్వబడ్డాడు. మనం చూస్తే 7వదిగా ప్రత్యక్షపు గుడారవ యాజకుని యొక్క క్రమము, అతను చేయవలసిన పని ధూపము వేయుట. ఒక మాటను చూపిస్తాను. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 10వ వచనములో, వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలీలకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు, నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. నీ సన్నిధిని ధూపమును, వీరికున్న నిత్య విధి దినమునకు 3 సార్లు ధూపము వేయాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన క్రీస్తు, ప్రధాన యాజకుడైన ఈ క్రీస్తు నిత్య విజ్ఞాపనకర్తగా కనబడుతున్నాడు. ఒక మాట ప్రభువును కూడా చూపించి ముందుకు వెళతాను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే, ఆయన ఉత్తరవాది అయి ఉన్నాడు. మనం చూస్తే బైబిల్లో ఉత్తరవాది అనగా అర్థము ఆదరణకర్త. ఈయన మనం చూస్తే ఎటువంటి ధూపం వేస్తున్నాడో తెలుసా? మన తండ్రి దగ్గర మన దోషములు మన మీద మోపకుండా ఆదరణకర్త అయ్యుండి మనలను ఆదరిస్తూ ఉన్నాడు. ఉత్తరవాదిగా ఉండటమే కాదండి, మన తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అక్కడ 4 అనేశారు. పుట్ నోట్స్లో మనం చూస్తే ప్రాయచిత్తమై ఉన్నాడు. ఎటువంటి ధూపమో తెలుసా క్రీస్తు వేసింది? నీ పాపమునకు ప్రాయచిత్తార్థమైన ధూపము. నీ పాపము ఇక మరుగు చేయబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే యాజకుడు చేయవలసిన పని విజ్ఞాపన అనే ధూపము. మన ప్రధాన యాజకుడై ఉన్న క్రీస్తు ఆదరణకర్త అయ్యుండి మనందరి పక్షముగా నిత్య విజ్ఞాపనకర్తగా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 8వదిగా చూస్తే ప్రధాన యాజకుడు మనము చూస్తే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. లేవియాకాండములో మనము చూసినట్లయితే, లేవియాకాండము 16వ అధ్యాయము
15వ వచనములో మనం చూచినట్లయితే, అప్పుడు అతడు అర్పించు పాప పరిహారార్థమగు మేకను వధించి అడ్డతెర లోపలికి దానిని రక్తమును తెచ్చి కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతో చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షించవలెను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ప్రధాన యాజకుడు మనము చూస్తే అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించువాడై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మరుగయ్యున్న క్రీస్తు కనబడతాడు. ఈ యొక్క లేవియాకాండము 16వ అధ్యాయములో దైవ చిత్తమైతే కేవలము ఈ యొక్క అధ్యాయమును గురించి ఒక దినము నేను వాక్య వర్తమానాన్ని అందిస్తాను. అజాజేలు మేకగా అరణ్యములో లోక పాపము భారము మోయబడి అరణ్యములో విడిచిపెట్టబడి పాపముల చేత తిరుగుచున్న అజాజేలు మేకగా ప్రభు కనపడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. యేసు అనే ప్రధాన యాజకుడిని మనము చూచినట్లయితే, యేసు అనబడిన ప్రధాన యాజకుడు కూడా మనము చూస్తే దేవదేవుని కుడి పార్శ్వమున మనందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన మహిమ ఎదుట ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఈయన అయితే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఈయన అయితే అతి పరిశుద్ధ స్థలమైన పరలోకములోనికి వెళ్ళాడు. 9వదిగా మనం చూస్తే ఈ ప్రధాన యాజకుడు మనం చూసినట్లయితే మధ్యవర్తి అయిన ప్రధాన యాజకుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే లేవియాకాండము 16వ అధ్యాయము 15వ వచనములో, అప్పుడు అతడు ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలకు దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దాని రక్తముతోను చేసి కరుణాపీఠం మీదను కరుణాపీఠము ఎదుటను దానిని ప్రోక్షించవలెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇతడు దేవునికి ఇశ్రాయేలీలకు మధ్యవర్తిగా పాపములు మోసుకొని రక్తము చేత శుద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. కానీ మన ప్రధాన యాజకుడైన క్రీస్తును మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో చూస్తే, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. ఈయన మనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ మధ్యవర్తి గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తముతో ప్రవేశిస్తే ఈ మధ్య వ్యక్తి తన్ను తానే అప్పగించుకొని మనము చూచినట్లయితే విమోచన క్రయధనముగా మనందరి పక్షముగా మధ్యవర్తిగా ఉన్నాడు. చివరిగా పాత నిబంధన ప్రధాన యాజకుడు మనము చూస్తే అతి పరిశుద్ధ స్థలములో నుండి తిరిగి వస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడు కూడా చెప్పాడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మనం చూస్తే ప్రధాన యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, మన ప్రభువే. సంతోషం. ఈ దిన యాజక వస్త్రములను గురించి బహుక్లుప్తముగా నేను చెప్పి ముగింపు చేయాలని కోరుకుంటున్నాను. మనం చూస్తే 39వ అధ్యాయ ప్రారంభము యాజకుని యొక్క ఏపోదు నుంచి ప్రారంభమయ్యింది, అనగా అప్పర్ క్యాసిక్. నేను ఈ యొక్క 28వ అధ్యాయ ధ్యానములో సంపూర్ణముగా యాజక వస్త్రముల గురించి వివరించాను. మీరు యాజక వస్త్రముల గురించి సంపూర్ణమైన స్థితి కావాలి అంటే ఒకసారి
మరలా ఆ అధ్యాయ ధ్యానమును వినండి. యాజకుని యొక్క వస్త్రధారణ మొట్టమొదటిగా ఆయన యొక్క తలకు పాగా చుట్టబడిన సన్ననార తెల్లని వస్త్రము, ఈ పాగా మీద నీలి సూత్రము ఇలా కనబడుతుంది. నీలి సూత్రము ఈ పాగాకు మనము చూచినట్లయితే ఇక్కడ రాయబడిన మాట 30వ వచనములో, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారముతో పరిశుద్ధ కిరీట భూషణమును చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు, ఫుట్నోట్స్లో అంటున్నాడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు అను రాతను రాసి, ఈ యొక్క పాగా మీద నీలి సూత్రము క్రింద నుదుటి మీద బంగారపు పలక, దీన్ని ఇక్కడ ఏమన్నారు అంటే కిరీటము అని రాశారు. 28వ అధ్యాయం 36వ వచనములో బంగారపు రేకు అని రాశారు. దీని మీద మనము చూచినట్లయితే ముద్రించబడిన చెక్కబడిన ఒక నామము ఏముండాలి అంటే యెహోవా పరిశుద్ధుడు. ఎందుకు ఈ పాగా, ఈ యొక్క పరిశుద్ధ కిరీటము అంటే యాజకుడు దైవ నియమాలను నెరవేర్చువాడు. ఎందుకు ఈ పాగా, ఈ కిరీటము అంటే యాజకుడు దైవ నియమాలను నెరవేర్చువాడు, వారి దోషములను భరించువాడు అని చెప్పడానికే ఈ యొక్క పాగా, ఈ పరిశుద్ధ కిరీటము. రెండవదిగా మనము చూచినట్లయితే సన్ననార చొక్కాయి యాజకునికి కనబడుతుంది. 27వ వచనము నుండి 29వ వచనము వరకు, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారునకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను, ఈ సన్ననార చొక్కాయి వారి యొక్క కంఠము మొదలుకొని వారి యొక్క పాదముల వరకు పొడవు కలిగిన తెల్లని వస్త్రము. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూచినట్లయితే ఈ సన్ననార చొక్క లాగును కూడా తయారు చేయాలి. మనం చూస్తే సన్ననార కుళాయిలను పేనిన సన్ననార లాగును నీల ధూమ్ర రక్తంలో గల సన్నని నారతో బుటా పని అయిన నడికట్టును చేసే, ఈ సన్ననారతో నడికట్టును కూడా తయారు చేయాలి. ఇది యాజకుని యొక్క లోపలి వస్త్రము, లేదా మనము చూచినట్లయితే ఇది యాజకుని యొక్క ఇన్నర్ క్యాసిక్, లోపలి వస్త్రము. యాజకుడు ప్రత్యక్షపు గుడారములోని ఆవరణములో దహన బలిపీఠము మీద ఉన్నప్పుడు కేవలము ఈ సన్ననార చొక్కాయి లాగును ధరించి మాత్రమే ఉంటాడు. యాజకుని యొక్క రెండవ వస్త్రము ఏపోదు నిలువుటంగి. ఈ ఏపోదు నిలువుటంగి మనము గమనించినట్లయితే 22వ వచనము నుండి 26వ వచనం వరకు కనబడుతుంది. మరియు అతడు ఏపోదు చొక్కాయి కేవలము నీలు నూలుతో అల్లిక పనిగా చేసెను. లోపలేమో తెల్లని సన్ననారతో చేయబడి క్రిందంతా కూడా బుటా పని చేయబడిన వస్త్రము. దీన్ని మనం ఇన్నర్ క్యాసిక్ అని చూసాం. ఇది మనం చూస్తే బ్లూ కలర్, నీలి రంగు. ఇది మోకాళ్లకు క్రింది భాగము వరకు ఉంటుంది. దీని క్రింద నీల ధూమ్ర రక్త వర్ణములతో గుత్తులుగా పేనినటువంటి దానిమ్మ పండ్ల రూపాలు కనబడుతూ ఉంటాయి. వాటి మధ్యలో బంగారపు గంటలు కట్టబడి ఉంటాయి. ఇది నీలి రంగు వస్త్రము. దీన్ని మనం చూస్తే మిడిల్ క్యాసిక్ అని మనము చూచిన వారమై ఉన్నాం. ఇదే ఏపోదు సన్ననార చొక్కాయిగా మనము చూస్తూ ఉన్నాం.
అంత మాత్రమే కాదు, దాని పై వస్త్రమే ఏపోదు వస్త్రము. ఇది మనం చూసినట్లయితే అప్పర్ క్యాసిక్. మొట్టమొదటిగా ఏపోదు ఉంటుంది. ఏపోదు తరువాత ఏపోదు చొక్కా ఈ బ్లూ కలర్ క్యాసిక్ మనకు కనబడుతుంది. దాని తర్వాత సన్ననారి చొక్కాయి, అది లోపలి వస్త్రముగా కనబడుతుంది. ఈ యొక్క పై రెండు వస్త్రాలు మిడిల్ క్యాసిక్, అప్పర్ క్యాసిక్ ఎప్పుడు ధరించాలి అంటే పరిశుద్ధ స్థలములో సేవ చేసేటప్పుడు మాత్రమే. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క ఏపోదును మనము గమనించినట్లయితే ఈ ఏపోదు యొక్క నిర్మాణము చాలా ఘనముగా రాయబడింది. ఇది ప్రత్యేకమైన యాజక మహిమ వస్త్రము. నిర్గమాకాండము 39వ అధ్యాయము 2వ వచనములో, మరియు అతడు బంగారముతోను నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలుతోను పేనిన సన్ననారుతోను ఏపోదును చేసెను. బంగారముతో నీల ధూమ్ర రక్త వర్ణములతో సన్నని పేనిన నారతో చేయబడినది ఈ ఏపోదు వస్త్రము. అంత మాత్రమే కాదండి, ఈ ఏపోదు వస్త్రము ఎలాంటిది అంటే బంగారు రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించి దానిని కూర్చి భుజఖండములను చేసిరి. ఈ ఏపోదు వస్త్రము 2 భాగములు కలిగినది. భుజఖండములు ఇక్కడ 2 భాగములు కలుసుకుంటాయి. ఒకటి ముందు భాగము, 2 వెనక భాగము. వెనక భాగము పాపపు స్థితి, ముందు భాగము పరిశుద్ధ స్థితి. ఈ 2 భాగములను భుజఖండములు కలుపుతాయి. ఇక్కడ 2 బంగారపు కొక్కీలు ఉంటాయి. ఈ భుజఖండముల మీద మనము గమనించినట్లయితే ఈ ఏపోదు వస్త్రము మీద 6వ వచనంలో చూస్తున్నాం 2 లేత పచ్చలు కనబడుతూ ఉన్నాయి. ఈ 2 లేత పచ్చల మీద ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీల యొక్క పేరులు వాటి మీద చెక్కబడి ఉంటాయి. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాలు, 6 గోత్రాలు ఒకవైపు, 6 గోత్రములు మరి ఒక వైపు. ఈ 2 పచ్చల మీద చెక్కబడి భుజఖండముల మీద ఉన్నట్లుగా చూస్తున్నాం. దీని అర్థం ఏంటయ్యా అంటే యాజకుడు ఇశ్రాయేలీల యొక్క భారమును భరిస్తూ ఉన్నాడు. క్రీస్తు అనబడిన ప్రధాన యాజకుడు మన భారము భరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సన్ననార చొక్కాయి ఏంటో తెలుసా? ఆయన రక్తసిక్తమైన మలిన వస్త్రమే. దేవదూత అంటుంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసు. దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి, పొత్తిగుడ్డలు అనగా అర్థము రక్తసిక్తమైన మలిన వస్త్రములు. యాజకుడు సన్ననార చొక్కాయి లాగుతో ఈ యొక్క దహన బలిపీఠము దగ్గర ఉన్నప్పుడు అతని వస్త్రములు రక్తసిక్తమైన మలిన వస్త్రాలే. రెండవదిగా మనం చూస్తే ఏపోదు నిలువుటంగి. ఇది నీలముతో కలిసినటువంటి వస్త్రము. ఈ యొక్క వస్త్రమే యేసు యొక్క సేవా వస్త్రము. నీలము అనగా మహిమను చూపించేది. క్రీస్తు తన సేవలో మహిమను చూపించాడు, అద్భుతములను చూపించాడు. ఈ నీలి వస్త్రానికి కింద గంటలు కట్టబడ్డాయి. గంటలు మనము చూస్తే దైవ మహిమకు సాదృశ్యములు. అవునండి, క్రీస్తు సువార్త వస్త్రములో కూడా ఆయన మహిమ సాదృశ్యములు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, లోకము ఎరుగని ఆశ్చర్యపడగలిగిన స్థితులను చూపించింది. మూడవదిగా చూస్తే ఏపోదు, ఇది విచిత్రమైన వస్త్రము. ఎస్, ఈ ఏపోదు వస్త్రమే క్రీస్తుకు సిలువకు ముందు వేయబడిన రాజవస్త్రము. క్రీస్తు శరీరము మీద వస్త్రము లాగివేయబడింది. ఆయన అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, భుజములను చాచి సర్వలోకమును ఆయన భరించిన వాడై ఉన్నాడు.
ఈ యొక్క యాజకుడైతే విధాన పథకమును మనం చూచినట్లయితే ఆయన విధాన పథకాన్ని మోస్తూ ఉన్నాడు. 8వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చూస్తే ఈ విధాన పథకములో 12 గోత్రముల పేరులు కనబడుతూ ఉన్నాయి. 4 వరుసలలో దేవుడు యాజకుడైతే ఈ యొక్క ఏపోదు వస్త్రం మీద గుండెల మీద వేసుకున్నాడు, కానీ దేవదేవుడైతే తన గుండెలలో నుంచుకున్నాడు. భక్తుడు రాస్తూ అంటాడు, ప్రక్కాను బల్లెపు పోటు గ్రాకున పొడచితినయ్యో మీకీలి బాధించితిని మీకీలి బాధించితిని దోషుండ నేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోవుమయ్యా. అయ్యా, నీ గుండెల్లో నన్ను మోస్తూ ఉంటే నీ ప్రక్కలో బల్లెపు పొడిచానయ్యా. ఈ ప్రధాన యాజకుడు విధాన పథకమును కాదండి, నిన్ను మోస్తూ ఉన్నాడు. విధాన పథకమునకు 2 బంగారపు మనము చూస్తే ఆ యొక్క వేలాడదీయబడిన బంగారపు గొలుసులు కనబడుతున్నాయి. ఈ విధాన పథకములోనే ఊరీము తుమ్మీము కనబడుచున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూచినట్లయితే ఈ ఊరీము తిమ్మీము దిశానిర్దేశము చేస్తుంది. ఈరోజు దైవాత్మ నీకు దిశానిర్దేశమును చేయువాడై ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూచినట్లయితే యాజకునిలో ఉన్న స్థితులన్నింటినీ చూచాం. మొట్టమొదటిగా యాజకుని కిరీటము తలపాగాన్ని చూచాం. 2వదిగా సన్ననార చొక్కాయిని చూచాం. 3వదిగా ఏపోదు నిలువు టంగీని చూచాం. 4వదిగా ఏపోదును చూచాం. 5వదిగా భుజస్కంధముల మీద ఉన్న పచ్చలను చూచాం. 6వదిగా విధాన పథకమును చూచాం. ఇవి అన్నీ కూడా ఈ అధ్యాయములో మనకు కనబడుతున్నాయి. చివరిగా మనం చూచినట్లయితే 33వ వచనము నుండి 43వ వచనము వరకు దేవుడు ఇశ్రాయేలీలకు, మోషేకు, దైవాత్మ పూర్ణులైన బెసలేలు అహోలియాబాబుకు దేవుడు చెప్పిన పనినంతటిని సంపూర్తి చేశాడు. 43వ వచనం, మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి దానిని చేసియుండిరి. అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను. దేవుడు చెప్పినట్లు చేసిన ఇశ్రాయేలీలను మోషే దీవించాడు. దైవవాక్యమును అనుదినము ఆలకించుచున్న మిమ్మలను కూడా దైవయాజకుడనైన నేను దీవిస్తూ ఉన్నాను. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము నిరంతరమును మీకును మీ కుటుంబమునకును మీ బిడలకును తోడయ్యుండి ఆశీర్వాద అద్భుతములతో పరలోక మహిమ వరములతో మీ కుటుంబము చుట్టూ ఒక రక్షణ కవచముగా మిమ్మల్ని కాచి కాపాడి నోటి నిండా నవ్వుతో నిలవబెట్టును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ నా శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ 39 దినాలు దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చొని, దేవా నీవు మాట్లాడు, నీ వాక్కును నీ ప్రజలకు వినిపింపచేయాలని దేవుని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన అనేకమైన ప్రత్యక్షతనే వాక్య రూపముగా మీకు అందించిన వాడనై ఉన్నాను. అనుదినము కూడా ఆసక్తితో
దైవవాక్యమును మీరు ఆలకించారో, మరి మోషే ఉపవాస దిన సాయంకాల ధ్యానములు ఈ రోజుతో సమాప్తం చేయబడ్డాయి. రేపు ఉదయము యెరూషలేము మహిమ మందిరములో 8:30 గంటల నుండి తైలాభిషేకపు పండుగ, 10:30 గంటల నుండి ఒలీవల మందిరములో తైలాభిషేకపు పండుగ జరుగుతుంది. ఒలీవల మందిరములో వచ్చిన వారందరి కొరకు భోజన సదుపాయములు కూడా ఏర్పాటు చేయబడుతున్నాయి. కాబట్టి మరి ఏ మందిరమునకు వచ్చేవారో ఆ మందిరములో మీరు ఏకీభవించండి మీ యొక్క సమయాన్ని బట్టి. మరి రేపటి దినము బహు ప్రత్యేకమైన దినము. ప్రభువు పరలోక పరిశుద్ధులు నిన్ను దిగివచ్చి అభిషేకించే దినము. మోషేలో ఉన్న ధన్యతలన్నీ నీవు అందుకునే దినము. మోషే వలె దేవదేవునిని చూచి ఆయన స్వరమును విని ఆయన అంతరంగ ఉద్దేశములను, జరిగిన సంగతులను, జరగబో సంగతులను తెలుసుకొనడానికి దేవుని చేత ప్రత్యేకింపబడే దినము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకముగా దేవుని మందిరములో ఏకీభవించండి. ఇప్పుడు వరకు కరోనా భయమును బట్టి మందిరానికి రాని వారు కూడా ప్రత్యేకంగా నేను మీకే తెలియచేస్తున్నాను, రేపటి దినం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మందిరమును మానవద్దు. దేవదేవుని దీవెనలు ప్రభు మీ అందరి మీద కృమ్మరించును గాక. ఆమేన్. మరణాత.